శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. ఇండోర్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడి నుంచి 2 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ 66 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు అంటున్నారు. ప్రయాణికుడిని డిఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే బంగారాన్ని షార్జా నుండి తిరువనంతపురం ఫ్లైట్ లో ఓ స్మగ్లర్ తెచ్చి వదిలి వెళ్లాడని, దాన్ని ఓ ప్రయాణికుడు ఇండోర్ నుంచి హైదరాబాద్ తీసుకువస్తుండగా అతన్ని అధికారులు పట్టుకున్నారు. మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, చెప్పండి. థ్యాంక్ యూ ఝాన్సీ. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మరోసారి ఈ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు బంగారం భారీగా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఇండోర్ స్టేడియం నుండి హైదరాబాద్ కు వస్తున్నటువంటి ఒక ప్రయాణికుడి దగ్గర దాదాపు 2 కేజీల విలువ 2 కేజీల బంగారాన్ని కూడా డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 66 లక్షల పైగా ఉంటుందని కూడా డిఆర్ఐ అధికారులు చెప్తున్నారు. అయితే ప్రధానంగా షార్జా నుండి తిరువనంతపురం ఒక ఫ్లైట్ లో బంగారం ఒక స్మగ్లర్ వదిలి వెళ్లడంతో ఆ ఫ్లైట్ లో వదిలినటువంటి బంగారాన్ని ఈ హైదరాబాద్ కు ఇండోర్ నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా డిఆర్ఐ అధికారులు అతన్ని ముందస్తుగా పట్టుకొని విచారించిన నేపథ్యంలో అతని దగ్గర దాదాపు 2 కేజీల పైగా బంగారం ఉన్నట్టు కూడా గుర్తించారు. ఆ 2 కేజీల బంగారం ఎక్కడి నుంచి తీసుకొస్తారని అతన్ని ఇన్వెస్టిగేషన్ చేసిన నేపథ్యంలో తాను తిరువనంతపురంలో ఫ్లైట్ లో బంగారం దొరికింది, దాన్ని ఇక్కడికి తీసుకొస్తున్న నేపథ్యంలోనే డిఆర్ఐ అధికారులు పట్టుకున్నట్టు కూడా డిఆర్ఐ అధికారులు కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద దాదాపు వీటి విలువ మార్కెట్ విలువ 66 లక్షల పైగా ఉంటుందని కూడా డిఆర్ఐ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి స్మగ్లింగ్ యాక్ట్, గూడ్స్ యాక్ట్ కింద కూడా అతనిపై కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అతన్ని ప్రస్తుతం అయితే డిఆర్ఐ అధికారులు అదుపులో తీసుకొని విచారిస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుందని చెప్పవచ్చు. ఝాన్సీ, రైట్. అంటే ఈ కేసుకు సంబంధించి అసలు ప్రయాణికుడు ఏం చెబుతున్నాడు? ప్రస్తుతం అతని ప్రయాణికుడి దగ్గర పాస్పోర్ట్ వెరిఫికేషన్ చేసిన నేపథ్యంలో అది కూడా నకిలీ పాస్పోర్ట్ అని కూడా డిఆర్ఐ అధికారులు గుర్తించారు. నకిలీ పాస్పోర్ట్ తో అతను షార్జా నుండి తిరువనంతపురం వస్తుండు, తిరువనంతపురం నుంచి మళ్ళీ ఇండోర్ నుంచి హైదరాబాద్ కు వస్తున్న నేపథ్యంలో డిఆర్ఐ అధికారులుగా ముందస్తుగా డిఆర్ఐ అధికారులకు సమాచారం వచ్చింది. అతను బంగారం స్మగ్లింగ్ చేస్తున్నాడని అతను పూర్తిగా విచారించిన నేపథ్యంలో అతని దగ్గర 2 కేజీల బంగారం కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అయితే డిఆర్ఐ అధికారులు అతన్ని అరెస్ట్ చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.